ప్రస్తుతం మనం బిఎస్ ఎంటర్ప్రైజెస్లో ఉన్నాం. మనతో పాటు ఉన్నారు బండారి శ్రీనివాస్ గారు, ఫౌండర్ అనమాట ఈ బిఎస్ ఎంటర్ప్రైజెస్కి. మీకు తెలుసా సిలిండర్కి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది? నిజం అనుకున్నారా, కాదనుకుంటున్నారా? నిజంగా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది సిలిండర్కి. అన్ని వస్తువులకి ఎలా అయితే ఎక్స్పైరీ డేట్స్ ఉంటాయో సిలిండర్ కూడా అలాగే ఉంటుంది. మనకు ఆ సిలిండర్ మీదనే ఎక్స్పైరీ డేట్ కూడా కనిపిస్తూ ఉంటుంది. సిలిండర్ సేఫ్టీ ఎలా పాటించాలి, అలాగే గ్యాస్కి సంబంధించినటువంటి జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, అవన్నీ కూడా చాలా చిన్న చిన్నవే టిప్స్ ఇవి. నిజం చెప్పాలంటే మనందరికీ తెలుసు కానీ కొంచెం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము. రకరకాల ప్రమాదాలకి గురవుతూ ఉంటారు చాలామంది, ముఖ్యంగా అన్ఎడ్యుకేటెడ్. చాలా విషయాల్లో సిలిండర్కి సంబంధించి కావచ్చు, గ్యాస్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, నాలెడ్జ్ లేకపోవటం వల్ల ప్రమాదాలు జరుగుతుంటాయి. అసలు వీటిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం మీద ఒక్కసారి మనం శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. నమస్తే. నమస్తే అంకుల్, ఒక విషయం చెప్పండి. మీరు నాకు చాలా పరిచయం ఉన్నారు కాబట్టి అంకుల్ అనే పిలుస్తాను. ఇక్కడ B34 అని కనిపిస్తుంది. ఏ అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ మా 3 months. 3 months. బి అంటే ఏప్రిల్, మే, జూన్ 3 months. 3 months. సి అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అన్నట్టు. డి అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్. అంటే ఓకే, ఇందులో 3 నెలలు. క్వార్టర్లు అన్నట్టు. క్వార్టర్ లెక్క. ఏ అంటే ఒక క్వార్టరు, బి అంటే ఒక క్వార్టరు, సి అంటే ఒక క్వార్టరు, డి అంటే ఒక 3 క్వార్టర్. months ని ఒక ఒక క్వార్టర్ గా చేశారు రైట్. ఆల్ఫాబెటికల్ తో. ఇప్పుడు ఇక్కడ ఈ ఇయర్ అని పెట్టారు 34 అంటే 2034 వరకు ఇది వ్యాలిడిటీ. దీని ప్రెషర్ టెస్ట్. ఆ తర్వాత ఇది ఎక్స్పైర్ అవుతుంది. ఎక్స్పైరీ అంటే సిలిండర్ ఎక్స్పైరీ కాదమ్మా, మళ్ళీ ఇది టెస్ట్ ఏంటంటే దీంట్లో ప్రెషర్ ఏదైతే ప్రెషర్ ఉంటుందో దానికి 10 ప్రెషర్ వేసి టెస్ట్ చేస్తారు. అది తట్టుకుంటుందా లేదా, మించి 10 రెట్లు ఎక్కువ దాని కెపాసిటీ కన్నా వేసి టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేస్తే ఆ స్టీల్ ది పగిలిపోకుంటే అది ఇన్ యూజ్ చేయొచ్చు అని, లేదు అంటే తీసేస్తారు, స్క్రాప్ లో వేస్తారు. ఫస్ట్ లో మ్యానుఫ్యాక్చరింగ్ అయిన తర్వాత 10 సంవత్సరాలు దాని లైఫ్. అంటే ఇది 24 ఇయర్ అయింది. ఈ 10 సంవత్సరాల పాటు ఏం పర్వాలేదు. 10 సంవత్సరాలు అయిన తర్వాత ఎవ్రీ 5 years ఒకసారి టెస్ట్ చేస్తారు. డేట్ అయిపోగానే అక్కడ ఆటోమేటిక్ గా తీసి పక్కన పెట్టేసి టెస్ట్ కు పంపించేస్తారు. ఆ టెస్ట్ అయిన తర్వాతనే మళ్ళీ కలర్ గినయి మళ్ళీ ఇన్ యూజ్. ఇది డొమెస్టిక్ కదా? డొమెస్టిక్. ఇప్పుడు కమర్షియల్ వాటికి కూడా ఇలాగే అంతే ఉంటుంది సేమ్. ఈ సిలిండర్ ని రెడ్ కలర్ ఎందుకు వేశారంటే దీన్ని చూడగానే మనకు ఒక డేంజర్ గుర్తు కానొస్తుంది. మనకు లైఫ్ లో ఏంటంటే డేంజర్ అనగానే రెడ్ గుర్తు ఇస్తారు, రెడ్ కలర్. ఇది రెడ్ ఇవ్వడానికి కారణము అదే అన్నట్టు, డేంజర్ అని. దీంట్లో అన్ఎడ్యుకేటెడ్ మీరు అంటున్నారు కానీ అన్ఎడ్యుకేటెడ్ చాలా జాగ్రత్తగా చూస్తారు. లాస్ట్ 2-3 years జరిగిన 2-3 ఇన్సిడెంట్స్ కూడా. ఇప్పుడు ఎడ్యుకేటెడ్ ఏం చేస్తారంటే లాపర్వా ఎక్కువ, అంటే నాకు అన్ని తెలుసు అని. మీకు ఫస్ట్ ఇన్సిడెంట్ చెప్తాను. మన బేగంపేటలో అయ్యింది. సిలిండర్ పేలిపోయింది. డాక్టర్స్ ఇద్దరు. ఫస్ట్ యాక్సిడెంట్ అది. అప్పుడు ఇది ఎస్సీ వాళ్ళు ఉన్నది, ఇప్పుడు అప్పుడు ఎంబీ వాళ్ళు ఉండేది. అంటే అంకుల్ అంటే ఆ రెగ్యులేటర్ తీయగానే గ్యాస్ బయట వచ్చేది, ఎంబీ వాళ్ళు అట్లా ఉండేది. ఇప్పుడు మనకి రెగ్యులేటర్ ఫిక్స్ అయ్యి మనం ఇలా తిప్పితేనే గ్యాస్ వస్తుంది, లేకుంటే రాదు. అప్పుడు అలా ఉండేది. వాళ్ళకి ఎంత చెప్పినా రబ్బర్ ట్యూబ్ చేంజ్ చేసుకోండమ్మా, ఇది బాగలేదు అంటే. నేను ఈ పాయింట్ కూడా మిమ్మల్ని అడగాలనుకుంటున్నా. రబ్బర్ ట్యూబ్ కూడా లైఫ్ ఉంటుందంట కదా? నీ సర్వీస్ సంవత్సరాలు వాడతానే. నేను సర్వీసు, మీరు నీ ఏజ్ లేదు, నాది అన్ని సంవత్సరాల సర్వీస్ ఉంది, నేను వాడుతున్నాను అన్నాడు. అక్కడ పోయి ఇది చెప్తే వాళ్ళే యాక్సిడెంట్లో పోయారు. ఫస్ట్ యాక్సిడెంట్ అక్కడ బేగంపేటలో. దాని తర్వాత దీన్ని డెవలప్ చేయడం షురువు అయిపోయింది. రెగ్యులేటర్ పోయి ఎస్సీ రెగ్యులేటర్ వచ్చింది. సెల్ఫ్ వాల్ కంట్రోల్ అంటారు ఎస్సీ అంటే. మీరు చెప్పింది ఏ ఇయర్ లో జరిగింది అంకుల్ యాక్సిడెంట్? 83లో. నేను అంటున్నది లాస్ట్ 2-3 years గా చూస్తున్నాం. ఈ 2-3 years లో ఏమవుతుందమ్మా, ఈ చలికాలంలో ఎక్కువ మట్టుకు ఏమవుతుందంటే ఈ చలి వల్ల మనం నిండా కప్పుకొని పడుకుంటాం, ఆ స్మెల్ మనకు తెలియదు. పొద్దున్నే లేచి మనం ఏం చేస్తామంటే లైట్ వేస్తాం, బాత్రూమ్ పోతాం, లేదంటే చాయ్ పెట్టడానికి ఇంట్లో వాళ్ళు ఏదైనా చేయడానికి పోతే సడన్ గా వేసే వరకు అది పేలుతుందంటే సిలిండర్ పేలదు. అవును, సిలిండర్ పేలదు. అవును. ఇప్పుడు మనం బెలూన్లో ఎయిర్ నింపితే ఏమవుతుంది, దాని కెపాసిటీ మట్టుకే అది మంచిగా ఉంటది. తర్వాత ఆ కెపాసిటీ దాటిపోయింది అనుకోండి, ఏమవుద్ది, హట్ మని పగిలిపోతుంది. అలాగే గ్యాస్ లీక్ అవుతే ఇది ఏమంటుందంటే మన హెయిర్ కన్నా 4 ఇంతల వెయిట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ గ్యాస్ లీక్ అవుతే గాడుపులో ఎగిరిపోదు. ఎక్కడైతే గుంతలు ఉంటుందో, వెజల్స్ ఉంటాయో అక్కడక్కడ చేరిపోతుంది, కూర్చుంటుంది. అందులో కిచెన్ లో వెజల్ ఉంది, గ్యాస్ లీక్ అయిపోతే దాంట్లో కూర్చుంటుంది, ఫిక్స్ అయిపోతుంది, ఎగిరి ఎయిర్ లో వెళ్ళిపోదు. ఇదంతా ఫిక్స్ అయిపోయి ఉంటుంది. అక్కడక్కడ అంతా ఎక్కడైతే అది పేరుకుపోతుందో అక్కడ ఉండిపోతుంది. మనం లైట్ ఎంగానే ఆ స్పార్క్ తో ఎక్కడైతే
వీక్ ఉంటుందో, మన డోర్స్ వీక్ ఉండొచ్చు, విండోస్ వీక్ ఉండొచ్చు, అది ఫట్ మని కొట్టి బయట వెళ్ళిపోతాయి. ఓహో, వీక్ ఉన్నది పలగొట్టేస్తుంది, అది దాని మీద ఎఫెక్ట్ వస్తుంది. కానీ అంకుల్ నేను చాలా చోట్ల చూశాను యాక్సిడెంట్స్ అప్పుడు, నేను కూడా కవర్ చేస్తాం కదా న్యూస్, అప్పుడు చూసాను ఏంటంటే సిలిండర్ ఇలా ఇలా అయిపోయి సిలిండర్ దానికి చెప్తాను. అలా ఏంటంటే ఇప్పుడు హట్స్ ఉన్నాయి, ఇండ్లు ఉన్నాయి, కాలుతున్నాయి, ఖాళీ ఇది వేడి ఎక్కువవుతుంది, వేడి ఎక్కువ ఇది దానికి ఈ జాయింట్లు ఊసిపోతాయి. ఈ జాయింట్స్ రెండు తీసి జాయింట్ చేస్తారు మా. అదేమవుతుందంటే మనం కొలిమిలో పెట్టి మనం దేని ఇనుముని ఇది చేసి దాన్ని ఏదైతే ఇది చేస్తాం పనిముట్లు లాగా చేస్తామో అలాగే మౌల్డ్ చేస్తాం. అలాగే ఇది వేడి అయ్యి దాని టెంపరేచర్ బాగా ఇదైపోయి ఇది రెడ్గా అయిపోయి ఇది వెల్డింగ్ ఊడ్చిపోతుంది. వెల్డింగ్ ఊడ్చిపోయినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మనం మీరు చూసే ఉంటారు కోడిని కానీ ఏదైనా మేకని కానీ కోసినప్పుడు అది తలకాయ అయిపోయిన తర్వాత కూడా అది ఇట్లా దాంట్లో ఇది ఉంటుంది, ప్రాణం ఉంటుంది, అలా కొట్టుకుంటుంది. అలాగే దీంట్లో కూడా ఏమవుతుందంటే ఈ జాయింట్ ఊడిపోగానే ఆ ప్రెషర్తో ఎక్కడో కొట్టుకుంటుంది, అది తేడా బింగా అయిపోతుంది. దీన్ని ఎల్పిజి ఎందుకనంటే లిక్విడ్ పెట్రోలియం గ్యాస్, లిక్విడ్గా నింపుతారు, దీంట్లో గ్యాస్గా నింపరు. మీరు ఇట్లానండి వాటర్ ఉన్నట్టు సప్పుడు వస్తుంది. లిక్విడ్ కూడా ఎంత 75% నింపుతారు, 25% ఎయిర్ ఉంటుంది దానికి. ఎందుకంటే రెగ్యులేటర్ పెట్టినప్పుడు ఇది రెగ్యులేటర్, దీంట్లో పిన్ ఉంది, ఇది పిన్ ఉంది. ఈ పిన్ ఏమవుతుందంటే దాంట్లో ఉన్న పిన్నుని నొక్కితే కింద కూర్చుండిపోతుంది, కిందికి రెండుకి ప్రెస్ ఇట్లా దాన్ని ప్రెస్ చేస్తుంది. ప్రెస్ చేయగానే దాంట్లో ఉన్న గ్యాస్ బయట వస్తుంది. ఆ హెయిర్ తో మిక్స్ అయ్యి అది గ్యాస్ గా ఫామ్ అవుతుంది. ఈ హెయిర్ ఉండడానికి కారణము దాని ప్రెషర్ రావడానికి వచ్చేసి దీనికి ఇది అవుతుంది. మనకు రెగ్యులేటర్ ఇంతకుముందు అయితే పెట్టి ఇట్లా కూర్చుండే పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది, ఇది పెట్టి తిప్పి ఇది చేయాలా, ఆఫ్ చేయాలా. ఆఫ్ చేస్తే మనకి ఎప్పుడు గ్యాస్ బయట రాదు. వాడకపోతే స్టవ్ బంద్ చేసుకుని పెట్టుకోవటం కాదు, రెగ్యులేటర్ కూడా బంద్ చేసి పెట్టుకోవాలంటారు. మెయిన్ గా మనం అలవాటు చేసుకోవాల్సింది ఏంటంటే మనం భోజనం చేసి చేయి కడుకుంటాం కదా, అలాగే వంట కాగా రెగ్యులేటర్ ఆఫ్ చేయడం నేర్చుకోవాలి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలా. మొదలు ఇది ఆఫ్ చేసిన తర్వాత చేస్తే ఈ పైప్ లో ఉన్న గ్యాస్ కూడా కన్జ్యూమ్ అయిపోతుంది అక్కడ. ఇప్పుడు రబ్బర్ ట్యూబ్ కూడా ఎలాంటిది పెట్టారంటే గవర్నమెంట్ మనం యాక్సిడెంట్లు అయినా కొద్దిగా దాన్ని రీసెర్చ్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక రీసెర్చ్ సెంటర్ పెట్టింది ఇప్పుడు బెంగళూరులో, మినిస్ట్రీ లెవెల్లో. వాళ్ళు రీసెర్చ్ చేస్తుంటారు ప్రతిరోజు, వాళ్ళ పని అది. 3 ఆయిల్ కంపెనీకి ఇది చేస్తుంటారు. ఆ రబ్బర్ ట్యూబ్ ఏమవుతుందంటే రబ్బర్గా ఉండేది, అది కూడా కెమికల్ బేస్డ్ అన్నట్టు రబ్బర్, అది కూడా బాగా పనిచేసేది. దాన్ని ఏం చేశారంటే డూప్లికేట్ చేసి ఏది పడితే అది అమ్మేవాళ్ళు మార్కెట్. అట్లా మార్కెట్లో అమ్ముతుంటే ఏమవుతుందంటే అది పగిలిపోతుంది, క్రాక్స్ వస్తాయి, యాక్సిడెంట్ అవుతుంది. దాన్ని కాదని దాన్ని బ్యాన్ చేసేసి గవర్నమెంట్ ఇది డెవలప్ చేశారు. దీంట్లో ఏముంటుందంటే లోపల రబ్బర్, కెమికల్ బేస్డ్ రబ్బర్. ఏమవుతుందంటే అది ఈ ఎల్పిజికు ఏం దెబ్బతిందు. దానిపైన స్టీల్ ఉంది, స్టీల్ పైన ఇది వేశారు ఈ కోటింగ్. ఈ కోటింగ్ ఏంటంటే వేడికి కూడా కాలదు. దీన్ని ఎలకలు కొరికినా కానీ ఏమవుతుందంటే లోపల మెష్ ఉంది కాబట్టి ఏం కాదు. మన వాళ్ళు ఏం చేస్తారంటే వండగానే దాని మీద ఆర్టికల్ అంతా అన్నం కానీ ఏది కానీ పడుతూ ఉంటుంది, అది ఎప్పుడప్పుడు క్లీన్ చేసుకోరు మన వాళ్ళు. ఇలా ఉంటుంది రబ్బరు దానిపైన మెష్, దానిపైన 3వ కోటింగ్ ఇది. ఈ ఎలకలు కూడా ఏమి కొరకనికి రాదు, కొరికినా ఏం అవ్వదు. ఇప్పుడు దీనికి కూడా ఎందుకైనా మంచిదని మనం యూజ్ చేస్తున్నాం ఇట్లా. కానీ దీనికి 5 years గ్యారంటీ పెట్టారు, దీని మీద డేట్ ఇచ్చారు. ఈ డేట్ ప్రకారము 5 సంవత్సరాలు పనిచేస్తుంది. 3/10/23 తర్వాత చేంజ్ బిఫోర్ October 28. రబ్బర్ ట్యూబ్ కూడా టైం ఇచ్చారు. కానీ దీన్ని అసలు మనం అంత పర్టికులర్ గా చూడము, తెలియదు కూడా, వాడుతూనే ఉంటాం. మేము ఎంత చెప్పినా కస్టమర్ బాగుంది వయ అంటారు. కాస్ట్ కూడా కాదు. కానీ ఇప్పుడు 2 years ఒకసారి మ్యాండేటరీ ఇన్స్పెక్షన్ చేసేవాళ్ళం. మీరు వాడకున్నా 2 సంవత్సరాలకు ఒకసారి మొత్తం చెక్ చేయాలి. 250 రూపాయలు తీసుకొని చెక్ చేసేవాళ్ళు. దాన్ని ఇప్పుడు 5 సంవత్సరాలకు చేశారు. ఎందుకంటే ఈ రబ్బర్ ట్యూబ్ 5 సంవత్సరాలు పనికొస్తుంది కాబట్టి ఈ 5 సంవత్సరాలకు ఒకసారి మ్యాండేటరీ ఇన్స్పెక్షన్ అది కంపల్సరీ చేయాల్సిందే. కొంతమంది మళ్ళీ ఇంట్లోకి రానిస్తారు, కొంతమంది రానివ్వరు, వద్దు పొండి అంటారు. అది యాక్చువల్గా అది వద్దు పొండి గిండి అంటే మేము గ్యాస్ బంద్ చేయాలా, కానీ పబ్లిక్ లో ఇదవుతుంది అని మేము బంద్ చేయం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.